దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత సామాన్యంగా శాస్త్రాల్లో మనం అన్వేషిస్తే లభించని ఎన్నో విశేషాలని సులభంగా మనకి ఒక చోటకి తీసుకొచ్చి అందించేటటువంటి అతి ఉత్తమ ఉపదేశం. అయితే వీటికి మూలాలన్నీ వేదాలే. కానీ ఆ వేదములనే సముద్రంలోకి మనం దిగితే మళ్ళీ ఎటు తేల్తాము అనేది మనకి తెలియదు. అందుకోసమనే అందులో ఉండేటటువంటి తాత్పర్య సారాన్ని తీసి భగవంతుడు ఒక క్రమబద్ధం చేసి మనకి ఉపదేశం చేశాడు భగవద్గీతగా. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో కోరికలు కలిగినటువంటి వారికి ఆ కోరికలు తీరటానికి తగ్గట్టుగా భగవంతుణ్ణి ఎలా మనం భావించాలి, ఇది చెప్పడం 8వ అధ్యాయపు తాత్పర్యం. కోరికలు అనేవి స్థూలంగా మనం విభాగం చేస్తే 3 రకాలు. ఒకటి, ఏదైనా సుఖాలు పొందాలని కోరుకునేవాడు. సుఖాలనేది శరీరంతో పొందాల్సినవి కనుక శారీరకమైనటువంటి సుఖాలు కోరుకునేవాడు. లేదు, శరీరాన్ని లెక్క పెట్టకుండా కేవలం ఆత్మస్వరూపాన్ని మాత్రమే గుర్తించి దీన్ని మాత్రమే నేను పొందాలి, ఇంకా నాకు మిగతావేది అవసరం లేదు అనుకుంటూ ఆత్మ సాక్షాత్కారాని కోసమని ఆత్మ యొక్క తత్వాన్ని యథాతథంగా పొందాలి అని అనుకునేటటువంటి కోరిక ఒక రకం. రెండవది, అసలు ఈ రెంటికి కారణం భగవంతుడు కనుక ఆయన్నే మనం కోరుకుంటే సరిపోతుంది అనుకుంటూ ఆయన్ని కోరేటటువంటిది ఒక కోరిక. ఇది 3 స్థూలంగా. సంపదలు కోరుకునేవాడు ఎన్ని రకాల సుఖాలైనా శారీరకమైన కోరుకోవచ్చు. అయితే ఈ శారీరక సుఖాలు కోరుకునే వాళ్ళలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. బట్ ఏదైనా వస్తువుని, ఆ వస్తువు ద్వారా కలిగే సుఖాన్ని కోరుకునేటటువంటిది అది దేహంతో కోరుకునేదే కనుక ఈ దేహాల్లో ఉండేటువంటి యోగ్యతల్ని బట్టి వాడు రా మెటీరియల్ని తింటాడా, క్వాలిఫైడ్ మెటీరియల్ని తింటాడా అనేది తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా లభించేది దేహానికే. అంచేత దేహాల్లో ఎట్లాంటి దేహం లభిస్తే అనుభవించే సుఖాల్లో ఉత్తమ సుఖాలను అనుభవించగలుగుతాడు. ఇది ఐశ్వర్యార్థి కోరుకోవలసినటువంటిది అని చెప్తాడు మన తాత్పర్యం. రెండవది, దేహాల్లో కూడా రఫ్గా పెంచినటువంటి శరీరం ఒకటి అనుకోండి, కొంచెం సున్నితంగా పెంచిన శరీరం మరొకటి అనుకోండి, కేవలం వెన్నలు పాలు పెరుగు పెట్టి పెంచిన శరీరం ఒకటి అనుకోండి. దేహాల్లో కూడా తేడాలు ఉంటాయి కదా.
ఏ రకంగా అది పెంచినటువంటి దేహం అయినప్పటికీ, అంటే అది రఫ్గా పెరిగిన దేహమైనా, మధ్య రకంగా పెరిగిన దేహమైనా, ఉత్తమంగా పెరిగిన దేహమైనా, దేహానికి లక్షణం నశించుట, మారుట. ఎందుకంటే దేహం అంటేనే అది. దేహం అంటే అర్థం ఏంటి? కొన్నిటి కూడికతో చేరినది అని అర్థం. దిహ ఉపచయే అని ధాతు. ఉపచయం అంటే కొన్నిటిని తీసుకొచ్చి ఒకచోట కూరిస్తే అది తయారైంది, దేహము అని అంటారు. ఇప్పుడు కొంతమంది ఏదో దహనశీలము కలిగింది కనుక దేహం అంటారు, తప్పు కాదు. ఇది ఉపచయాత్మకంగా తయారైంది. ఉపచయం అంటే అన్నిటిని కూర్చి 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 తయారు చేయుట అని అర్థం అన్నమాట. సో ఇట్లాగ ఏదైతే ఒకనాడు కొన్నిటి కూడికతోటి తయారైందో, ఏదైనప్పటికీ కూడా కొన్నిటి కలయిక వల్ల ఏర్పడ్డదైతే అది క్రమంగా మళ్ళీ విడిపోవును. ఇది ధర్మం, ప్రకృతి యొక్క సహజమైనటువంటి ధర్మము. పెరుగుట విరుగుట కొరకే ఏదో ఒక నానుడి మనం వినుంటాం. ఏదో కలయుట విడుట కొరకే, ఇది కూడా ఒక నానుడి. అంటే ఏదైతే కొన్నిటి కలయిక వల్ల ఏర్పడుతుందో అది క్రమంగా విడిపోవును కూడా. అయితే ఆ విడడంలో కొంత కాలం తేడా ఉండొచ్చు. ఇప్పుడు మట్టి కణాలని నీళ్లతో కలిపామనుకోండి, నీళ్లు ఆ కణాలని దగ్గరికి తెచ్చి ఒక ఉండ కింద తయారు చేసాయి. కొంతవరకు ఆ తడి లోపల ఉన్నంత వరకు ఇవి అతుక్కుని ఉంటాయి. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత, మామూలుగా అయితే మనకి ఎండిపోతే ఎండిపోయింది అని అనుకుంటాం, అయినప్పటికీ కూడా ఆ ఉండలాగే అనిపిస్తుంది. మట్టి ఉండలాగా అనిపిస్తోంది అని అంటే అణువుల్ని కూర్చి ఉంచిన తడి లోపల ఉంది అని అర్థం. నువ్వు దాన్ని తడి కింద చూస్తావో చూడవా అనేది వేరే విషయం. కానీ ఆ తడి పరిపూర్ణంగా ఆరిపోయింది అని అంటే అది పూర్తిగా పొడి కింద మళ్ళీ విడిపోతుంది. మొదట ఎట్లాగైతే పొడి కింద ఉందో తర్వాత మళ్ళీ అలాగే పొడి కింద అయిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇది అయితే నీళ్లతోటి తడిపిన దానికంటే నూనెతోటి తడిపితే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. నూనెతోటి తడిపిన దానికంటే నేతితోటి తడిపితే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. బహుశా ఇలాంటి ద్రవ్యాలు ఇంకా ఏమైనా ఉంటే వాటితోటి తడిపితే ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. ఇప్పుడు మట్టి ద్రవ్యాలే ఇనుము కింద కూడా మారతాయి. ఇనుము కింద ఒక రకమైనటువంటి పాక విశేషం చేత, ఒక రకమైనటువంటి కాల్పిడి చేత అది బాగా 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 ఉడికి అది ఇనుము కింద తయారవుతుంది. సో ఇనుము అని మనం చూసేది మట్టి కంటే దీర్ఘకాలం ఉంటుంది కదా. ఇనుము కంటే కూడా ఇంకా దీర్ఘకాలం ఉండేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. అది వస్తువుల యొక్క కలయికకి కారణమైనటువంటి ద్రవ్యాన్ని బట్టి అది ఉంటూ ఉంటుంది. ఏదైనా అది కొంతకాలం ఉండి తర్వాత నలిపితే పొడైపోయేదా, లేదు అది ఒక రాయిలాగా కొంచెం దీర్ఘకాలం ఉండేదా, ఇనుములాగా ఇంకొంచెం దీర్ఘకాలం ఉండేదా, లేదు ఇంకా అంతకంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండేటటువంటిది ఏదైనా స్టీలో లేకపోతే ఇంకా ఏదైనా ఒక మెటల్ ఉంటే ఆ మెటల్లాగా మరింత దీర్ఘకాలం ఉండేదా అనేదే తేడా తప్ప, కలిసింది కొన్ని అణువుల యొక్క సంయోగమైంది అని అంటే అది మళ్ళీ వియోగము దానికి తప్పదు, మళ్ళీ విడిపోవుట తప్పదు. దేహాల్లో కూడా నువ్వు ఇప్పుడు ఉండేటటువంటి దేహాలు, ఇప్పుడు స్థావర దేహాలు, తిరియక్ దేహాలు, నరదేహాలు, సురదేహాలు, అంటే ఈ దేహాల్లాంటి మనం చూసినప్పుడు తిరియక్ స్థావరాల కంటే తిరియక్ శరీరాలు కొంచెం బెటర్ శరీరాల్లాగా మనకు కనిపిస్తాయి, కొంచెం మంచి శరీరాలాగా కనిపిస్తాయి. ఎందుకంటే కదలడానికి దానికి కాస్త అవకాశం ఉంది కనుక. తిరియక్ శరీరాల కంటే కూడా మానవ శరీరాలు మరికొంచెం అప్గ్రేడెడ్ దేహాల్లాగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి
కదలడంతో పాటు మాటలాడటానికి అనుభవానికి కూడా పనికొస్తున్నాయి కనుక వీటికంటే ఇంకా పైన ఉత్తమమైనటువంటి శరీరాలు దేవతా శరీరాలు, ఇంతకంటే కొంచెం హై గ్రేడెడ్ శరీరాలు అని మనం అనుకుందాం. అవి ఇంకా ఇంతకంటే బాగుంటాయి. అంతకంటే ఉత్తమమైనటువంటి శరీరాలు పొందాలి అని అనుకుంటే వాడు నిజమైనటువంటి, ఇప్పుడు ఈ ఐశ్వర్యకాముడు అని మనం అనుకుంటున్నామే 8వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పేది ఐశ్వర్యార్థి అని అంటున్నామే మనం. ఈ ఐశ్వర్యార్థిగా లభించేది ఈ దేవ మనుష్య తిరియక్ స్థావరాలు లభించే శరీరాల కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటి మంచి హైలీ క్వాలిఫైడ్ శరీరాలు. ఇప్పుడు చూడండి, మనకి మిషన్స్ వస్తున్నాయి. మిషన్స్లో ఎక్కువ కదలికలు ఉండేటటువంటి వాటికి కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటుంది, వాటి యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. లభించేటటువంటి మిషనరీలో హైలీ టెక్నాలజికల్ హైలీ క్వాలిఫైడ్ బాడీస్ ఏమున్నాయి అని అంటే రోబోస్ కదా. అంతకంటే ఇంకా గొప్ప శరీరాలు ఏదో దొరుకుతాయని అనుకుందాం, విత్ ఇంటెలిజెన్స్ ఉండి రోబోస్ అంత గొప్ప శరీరాలు ఒకవేళ ఉన్నట్టయితే అంతకంటే ఇంకా గొప్ప శరీరాలు లభించడం ఏదో అది ఐశ్వర్యార్థి యొక్క కోరిక. సంపదలు కోరుకునేవాడికి కావాల్సింది అది. కానీ అది అయినప్పటికీ ఒకనాటికి నశించక తప్పదు. పొందాలి అని కోరుకోవడం మంచిదే, తప్పకుండా అలాంటి దాన్ని నువ్వు కావాలనుకుంటే ఇస్తానయ్యా. కానీ దాని యొక్క సహజ స్వభావం ఎలా ఉంటుంది అనేది నీకు ముందర తెలియడం అవసరం. ఇది కృష్ణుడు సమాధానం చెప్పడం ప్రారంభం చేసినటువంటి ఉపన్యాసం. అందులో మొట్టమొదటి ఆత్మార్థికి తెలుసుకోవాల్సిన ఏమిటో చెప్పాడు ఆయన. ఆత్మను కోరుకునే వాడికి కొన్ని పొందడానికి తెలుసుకోవాలి, కొన్ని వదలడానికి తెలుసుకోవాలి అని చెప్పాడు ఆయన. ఏమేం చెప్పాడు? అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంహిత అని ఆరంభం చేశాడు ఆయన. ఆత్మతత్వాన్ని పొందాలి అని కోరుకునేటువంటి వ్యక్తికి ఉందే వాడికి మొట్టమొదటి తెలియవలసింది ఏమిటి? అక్షరం బ్రహ్మ పరమం. నీకు తద్బ్రహ్మ అని చెప్పానే, అది పరం అక్షరం. అక్షరం అంటే ఆత్మతత్వం, నాశం లేనిది అని అర్థం. కానీ ఈ నాశం లేని వాటికి ఆత్మలకి లేదు, కానీ శరీరాలతో ఉంటే అయితే ఆ శరీరాలకు నాశం కలిగినప్పుడు జ్ఞానంతో దాన్ని తెలుసుకుంటోంది కనుక అది పోగానే దీనికి ఏడుపు వస్తోంది, జ్ఞానంలో విషాదం ఆవరిస్తోంది. అంచేత అలాంటి విషాదం అనేది లేకుండా ఉండేటటువంటి పరం అక్షరం బ్రహ్మ. అక్షరతత్వాల్లో అతి విశుద్ధంగా ఉండేటటువంటిది ఏదో, దానికంటే ఇంకా గొప్పది లేదు అనిపించుకునే అక్షరతత్వం ఏదో, అది ఇప్పుడు నేను నీకు చెప్పినటువంటి తద్బ్రహ్మ అనేది అని మొట్టమొదటి చెప్పాడు. అధ్యాత్మం, ఈ ఆత్మని అంటిపెట్టుకుండేటటువంటిది ఏదో అది స్వభావము అని అంటాం. స్వభావం అంటే తనకి చెంది ఉండేది అని అర్థం. భూత సూక్ష్మాలతో ఉండేటటువంటి సూక్ష్మ శరీరం ఆత్మని ఎప్పుడు అంటిపెట్టుకుంటుంది ప్రకృతిలో ఉన్నంత వరకు కూడా. అది స్వభావం. స్వభావం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములనే 5 విషయాలని కూడా వీడికి అందించేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయే, ఇంద్రియాలు ప్లస్ మనస్సు, భూత సూక్ష్మాలు, భూత తన్మాత్రలు అని అంటారు. ఈ తన్మాత్రలనేటువంటి వాటితోటి ఏర్పడ్డ ఒక సూక్ష్మ శరీరం, ఆ శరీరంలో వీడికి అనుభవించడానికి 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు 6. 15వ అధ్యాయంలోకి వెళ్ళకి చెప్తాడు ఈయన. దేహంలోంచి దేహంలోకి వీడు మారేటప్పుడు వీటినే తీసుకుని బయటికి పెడతాడు, వీటితోటే మళ్ళీ దేహంలోకి ప్రవేశిస్తాడు కూడా అని చెప్తాడు ఆయన. అది 15వ అధ్యాయంలో. ఇది భూత సూక్ష్మాలతో కలిగి ఉండేటువంటి సూక్ష్మ శరీరం అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ సూక్ష్మ శరీరంతో పొందే అనుభవాలే స్వభావము.
ఇది ఎందుకు మనకు తెలుసుకోవాలి? అసలు అడ్డొచ్చేవి ఇవే. వీటి వల్లనే వీడు తన స్వరూపం ఇలాంటిది అని తెలిసినప్పటికీ కూడా దాన్ని వీడు చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. అంచేత మొట్టమొదట తద్బ్రహ్మ అనేటటువంటిది పొందాల్సినది, అందుకోసం వాడు తెలుసుకోవాలి. స్వభావము, దానికి అడ్డొచ్చేది ఏదో మొట్టమొదటి తెలుసుకోవాలి, కనుక స్వభావం తెలుసుకోవాలి. ఇందులోకి తెచ్చేదెవరు? అది కర్మ. అంటే వీడు ఈ దేహంలో ఉండేటప్పుడు జరిగేటటువంటి ఈ రేతోత్సర్జన కర్మ అని అంటే సంతానం పుట్టడానికి జరిగేటటువంటి ప్రక్రియ, దానికి పేరు భూత భావ ఉద్భవకర. ఈ పంచభూతాలతోటి తయారయ్యేటటువంటి రకరకాల దేహాలు ఉంటాయి కదా, అది దేవతా దేహం కావచ్చు, నరదేహం కావచ్చు, తిరియక్ దేహం కావచ్చు, స్థావర దేహం కావచ్చు. ఈ భూతములతోటి ఒక ఆకృతిగా తయారవ్వడానికి జరిపే సృజన క్రియ భూతభావ ఉద్భవకర విసర్గ. ఇది కర్మ. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే అసలు దానివల్లనే వీడు ఈ చక్రంలో తిరగడానికి కారణమవుతుంది. అది అందుకోసం అది వీడికి వదలడానికి వీలుగా వీడిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని వదలడం కోసం, కొన్ని వీడు పొందడం కోసం తెలుసుకోవాలి అని రెండూ చెప్పాడు ఆయన. సరే, ఇది అయిపోయింది. దాని తర్వాత చెప్తున్నాడు ఆయన అధిభూతం క్షరోభావ. ఇది ఆత్మతత్వం వాడికి చెప్పేశాడు ఆయన. రెండవది ఐశ్వర్యార్థి ఉన్నాడు కదా, సంపదలు కోరుకునేవాడు, వాడికి చెప్తున్నాడు అధిభూతం. అధిభూతం అంటే ఈ భూతములని పంచభూతాత్మకంగా తయారయ్యేటటువంటి ఈ దేహాలన్నీ ఉన్నాయే, ఈ దేహములు ఎట్లాంటివి అవుతాయి? ఇవి ప్యూర్గా ఉన్నా లేదు కలయికతో ఉన్నా వాటికి ఉండే సహజ లక్షణం ఏమిటి? ఎందుకంటే ఐశ్వర్యార్థి గురించి చెప్తున్నాడు ఈయన. ఐశ్వర్యార్థికి కావాల్సినవి రెండు. ఒకటి మంచి శరీరం కావాలి, శరీరంతో పొందే సుఖాలు కావాలి. ఇవి రెండు వీడికి కావాలి కదా. సుఖాలు అనేవి తినే పదార్థాలు అనుకుందాం, శరీరాలు అనేవి ఆ పదార్థాలను అనుభవించేవి. వీడికి రెండు ప్యూర్గా ఉండేవి కావాలి వీడికి. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి, పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి, మంచి కొత్త అద్భుతమైన రుచిగా పదార్థాలు తయారు చేయాలి, కానీ వీడు పొట్ట కొంతే తినగలుగుతుంది, దాడితే ఇంకా తినలేదు కదా. రుచి బాగుంది, ఇంకా తిందామని ఉంది, కానీ వీడి శరీరం దానికి పరిమిట్చేది వీడికి. ఒక్కొక్కసారి శరీరం అరిగించుకోగలిగినటువంటి పదార్థాలు అన్నీ ఉండవు, పదార్థాలు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు రామాయణంలో రాముణ్ణి అన్వేషించడానికి భరతుడు బయలుదేరినప్పుడు భరతుడితో పాటు మొత్తం అయోధ్యాపురజనులు అందరూ బయలుదేరారు. మధ్యలో భరద్వాజ ఆశ్రమానికి చేరారు. భరద్వాజుడు అందరికీ ఒక విందు చేశాడు. అదొక రాత్రి. ఆ రాత్రి మొత్తం వాళ్ళకి అద్భుతమైనటువంటి రాత్రి. వాళ్ళు ఏమనుకున్నారంటే అవన్నీ అక్కడ ఉండే అనుభవాలన్నీ పొందిన తర్వాత రాముడు అక్కడే ఉండుగాక, భరతుడు ఇక్కడే ఉండుగాక, మేము ఇలానే ఉందువుగాక. ఇంకా వాళ్ళకి అయోధ్యకి పోదాం అనిపించలేదు, అడవిలోకి వెళ్ళి రాముడిని వెతుకుదాం అనిపించలేదు. నైవ అయోధ్యాం గమిష్యామ నా గమిష్యామ కాననం. మేము అటు పాము ఇటు పాము, ఇవి ఎంత బాగున్నాయి ఇక్కడ, అబ్బబ్బా తాగుతుంటే బాగా తాగుతున్నాం. అక్కడ అన్ని తపస్సుతో తయారు చేశాడండి ఆ భరద్వాజ మహర్షి. తాను ఆర్జించిన తపస్సంతా మొత్తం వీళ్ళ కోసం ఖర్చు పెట్టేశాడు ఆయన. వీళ్ళంతా రామ భక్తులుగా రాముడి కోసం పెడుతున్నారంటే అంత భక్తుల కోసం చేసే సేవ కంటే గొప్ప సేవ ఏముంటుంటుంది అనుకున్నాడు. మొత్తం అంతా ఖర్చు పెట్టాడు. పాయసం అనుకోండి, నదుల్లాగా ప్రవహిస్తుంది అన్నమాట పాయసం అక్కడ. ఇంకా వెళ్ళడం తాగడమే, వెళ్ళడం తాగడం. దాంతో ఎవరు అడ్డేవాడు ఉండడు అక్కడ. ఏదో ఇంతే అని రేషన్ ఏం లేదు అక్కడ. కానీ మరి కొంతసేపు తాగిన అది కడుపు పట్టదు కదా. మరి అక్కడ పట్టినప్పుడు ఏం చేయాలి? దానికోసం ఆ పక్కన ఇంకొక నది పెట్టాడండి ఆయన. దాని పేరు ఆతంచనమో ఏదో పేరు పెట్టాడు దానికి. అందులోకి వెళ్ళి ఒక దోసుడు కనుక అందులో నీళ్లు తాగే ఉంటే
మొత్తం అంతా డైజెస్టు, మళ్ళీ ప్రారంభం, మళ్ళీ వాడు తినచ్చు అనమాట. కానీ తమాషా ఏంటంటే అది తాగితే వీడికి అరిగిపోతుంది, కానీ మళ్ళీ పొట్ట నిండిపోతుంది. సో పదార్థాలు బాగున్నాయి, శరీరానికి ఇబ్బంది లేకుండా ఎంత తిన్నా మళ్ళీ అరగొట్టేటటువంటి పదార్థం కూడా ఒకటి తయారు చేసి పెట్టాడు. బట్ శరీరానికి రెస్ట్రిక్షన్ అయితే ఉంది చూడండి అక్కడ. అలాంటి రెస్ట్రిక్షన్ లేని శరీరాలు కావాలి. అంటే ఎంత అనుభవించినా ఇంకా అలా 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 అనుభవిస్తూనే ఉండాలి. పదార్థాలు ఏమాత్రం కూడా క్వాలిటీ తగ్గనటువంటి పదార్థాలు ఉండాలి. 2 ఇది కావాల్సింది ఐశ్వర్యార్థికి, వాడు కోరుకునేది అనమాట. ఇది భూతాలకి సంబంధించినటువంటి శుద్ధికి సంబంధించిన విషయం. ఎందుకనంటే తినేది పంచభూతాలతో తయారైన పదార్థాలే, వాటిని అనుభవించేటటువంటి శరీరం కూడా పంచభూతాలతో తయారైందే. అయితే ఇందులో లోపాలున్నా, శరీరంలో తినే పదార్థాల్లో అనుభవించే పదార్థాల్లో లోపాలున్నా అది మళ్ళీ పెద్ద అంత రుచికరంగా అనిపించదు కదా. అంచేత శరీరాలు ప్యూర్గా ఉండాలి, పదార్థాలు ప్యూర్గా ఉండాలి. ఇలాంటి ఐశ్వర్యం కావాలి. ఆ భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు, నేను అది ఇస్తానయ్యా నీకు. చేత ఇక్కడ ఇది కావాలి, అది కావాలి, ఈ కోరిక ఎందుకు, నీకు ఉండేదేదో అతి ఉత్తమమైనటువంటిది ఇస్తాను. అధిభూతం. చేత భూతముల యొక్క స్వచ్ఛతకి సంబంధించినటువంటి అంశం నువ్వు తెలుసుకోవాలి. కానీ అంత తెలుసుకున్నా అలాంటి వాటితో తయారైన అది క్షరోభావ, అది కూడా దాని స్వభావం మరికొంతకాలం తర్వాత నశించడం. ఎంతకాలం తర్వాత అని చెప్పలేదు అది, కానీ నశించడం మాత్రం దానికి సహజ లక్షణం. క్షరోభావ, అది కూడా నశించేటటువంటి స్వభావాన్ని కలిగే ఉంటుంది. ఎంతకాలం అనేది వేరే విషయం. ఇప్పుడు మిగతా వాటిలాగా అది పోదు. కానీ బ్రహ్మకి ప్రళయం వచ్చినప్పుడు, చతుర్ముఖ బ్రహ్మగారికి ప్రళయం వస్తుంది కదా ఒకనాడు, దానికి ఏమంటారు, ఆత్యంతిక ప్రళయం అని పేరు పెట్టారు దానికి. అలాంటిది వచ్చినప్పుడు ఈ బలి చక్రవర్తి గారు ఉండేటువంటి రసాతలం కూడా మొత్తం కలిసిపోవడమే దాంట్లో, అది కూడా తప్పదు, అప్పుడు పోదు. అయితే మిగతా వాటన్నిటికంటే చాలా దీర్ఘకాలం ఉంటుంది అది, అంతే. అంచేత నువ్వు కోరుకునేది రేపు పోయేది కోరుకుంటావా, వచ్చే ఏడాది పోయేది కోరుకుంటావా, వచ్చే దశాబ్దంలో పోయేది కోరుకుంటావా, వచ్చే శతాబ్దంలో పోయేది కోరుకుంటావా, సహస్రాబ్దంలో పోయేది కోరుకుంటావా, ఎప్పుడు పోంది కోరుకుంటావా, నీ చాయిస్. నువ్వు సహస్రాబ్ది తర్వాత పోయేది కోరుకున్నా బట్ అది కూడా పోయేదే, ఇప్పుడు పోవటం లేదు. మిగతా వాళ్ళందరిది పోతుంటే చూస్తూ నువ్వు పక్కన నీది పోతోంది అని చక్కలు ఎగరేసుకోవచ్చు. కానీ ఒక సహస్రాబ్ది తర్వాత నీది కూడా పోయేది అయిందనుకో, అప్పుడు నిన్ను చూసి మరొకడవుడు దంకలు ఎగరేస్తాడు మళ్ళీ. మరి అలా పోకూడదు కదా. అంచేత ఐశ్వర్యార్థికి కూడా ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకున్నా మిగతా వాటికంటే కొంత దీర్ఘకాలం ఉంటుందే తప్ప అది కూడా క్షరోభావ, నశించేదే సుమా. పురుషశ్చ అధిదైవతం చెప్పాడు ఆయన. అధిదైవతం మనకి దేవతల గురించి మనం విన్నాం, చాలా రకాల దేవతలు ఉన్నారు. దాంట్లో ఈ దేవత అందరిలోకి కొంచెం పెద్దవాడు ఇంద్రుడు, వాళ్ళందరికీ ఆయన ఒక లీడర్ లాంటి వాడు కదా. కానీ ఆయనకు కూడా రోజు భయమే, ఎటు పక్క నుంచి ఎవడొస్తాడో తెలియదు. ఇంద్రుడు నాకెంత అనుకుంటూ రావణాసుడు కొడుకు వచ్చాడు ఒకసారి, వాడు ఇంద్రజిత్ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకోసారి రావణాసురుడే వచ్చాడు, ఒకసారి హిరణ్యకశిపుడు వచ్చాడు, హిరణ్యాక్షుడు వచ్చాడు, మరొకడెవడో వచ్చాడు, ఎవడెవడో వచ్చాడు. అలాంటి స్థితి నీకు కావాలా, ఎవడి భయం లేనటువంటి స్థితి కావాలా అంటే అప్పుడు అది అధిదైవతం. దైవతములకు సంబంధించిన దేవతలకు సంబంధించిన శరీరాల్లోకెల్లా వాళ్ళకంటే అతి ఉత్తమమైనటువంటి శరీరం, వాళ్ళు పొందే ఐశ్వర్యాల కంటే అతి ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం. ఇవి రెండు కలిపితే ఐశ్వర్యార్థికి కావలసినటువంటి ఫలితాలు. వాడు అవి రెండు తెలుసుకుంటే చాలు. అంటే నాకు వచ్చేది ఉత్తమ శరీరం,
నేను అనుభవించే ఉత్తమ అనుభవాలు. అయితే ఇవి రెండు తెలుసుకుంటే ఇంకో రెండు ఉంది, అలా తెలుసుకోవాల్సినవి. అధియజ్ఞము, అంత్యకాల స్మృతి. అవి ముందర వీటిని స్పెసిఫిక్గా వాళ్ళు తెలుసుకోవాల్సినవో వాటిని ఇక్కడ వివరిస్తున్నాడు. సరే, ఇంకా అధియజ్ఞం అంటే ఏమిటో తను చెప్పాడు. అధియజ్ఞ అహమేవా అత్ర దేహే దేహభృతాంబర. శరీరధారుల్లో ఉన్నవాళ్ళు నువ్వు కాస్త మంచివాడివి. మిగతా వాళ్ళంతా రజస్సుతోటి తమస్సుతోటి నిండి ఉన్నటువంటి వాళ్ళు. భీష్మాదులు చాలా గొప్పవాళ్లే, చాలా పవిత్రాత్ములే. అయినప్పటికీ కూడా చూడు, వాళ్ళకి సామాన్య ధర్మాన్ని అవలంబించి కౌరవాదుల్ని పట్టుకుని వాళ్ళు పాకులాడుతున్నారు. వాళ్ళ కంటే కూడా నువ్వు కొంచెం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడివి కనుక నిన్ను పట్టుకుని నేను పాకులాడుతున్నానయ్యా. నీకేదో చెప్పి బాగు చేయాలని నేను అనుకుంటున్నానయ్యా. కనుక నువ్వు దేహభృతాం వర, దేహధారులు అందరిలోకి కూడా నువ్వు కొంచెం ఉత్తమమైనటువంటి వాడు, శ్రేష్ఠుడు అయినటువంటి వాడు కనుక నీకు చెప్తున్నాను ఇప్పుడు. అధియజ్ఞ అహమేవా అత్ర దేహే. అత్ర దేహే నీకు కనిపించేటటువంటి దేహాలు, దేవతా శరీరాలు కానీ, మానవ శరీరాలు కానీ, తిర్యక్ స్థావర శరీరాలు కానీ, అక్కడ ఎవడు ఏది చేసినా దాన్ని యజ్ఞముగా ఆచరించినట్లయితే దాన్ని అందుకునేవాడిని నేనే, అందుకున్న దానికి ఫలితాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. ఇది తాను నిర్ణయం చేశాడు. ఇంకా తర్వాత చెప్పాల్సింది అంత్యకాల స్మృతిని గురించి. దాన్ని 5వ శ్లోకంలో చెప్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు మనం సాగుతాం. జై శ్రీమన్నారాయణ.